ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. రైతు బిడ్డ అని ఒక ట్యాగ్ పెట్టుకొని గెలిచాడు, ఆ పేరు పెట్టుకొని బిగ్ బాస్ టైటిల్ డబ్బులు తీసుకున్నాడు, బట్ ఎవరికి ఇవ్వలేదు అని. బట్ సెర్చ్ చేస్తే మా ఐ డ్రీమ్ టీమ్కి కొన్ని వీడియోస్ మాత్రమే దొరికాయి. సో దాని వెనకాల ఉన్న రీజన్, అసలు మీరు బిగ్ బాస్ నుంచి వచ్చిన డబ్బులు ఏం చేశారు, ఎలా పంచారు అనేది చాలా మందికి తెలియదు. అసలు మీ కట్టింగ్స్ పోగా ఎన్ని మిగిలాయి, బిగ్ బాస్ నుంచి మీకు మిగిలింది ఏంటి అనేది ఒక్కసారి నేను విత్ ఆడియన్స్కి మనకి దొరికిన విజువల్స్ కూడా ప్లే చేస్తాను. ఫస్ట్ మీరు చెప్పండి. అంటే నార్మల్గా నేనేమనుకున్నా అంటే, సరే విన్నర్ అమౌంట్ 50 లక్షలు, 50 లక్షలు అయితే యావర్ ఫోర్త్ వచ్చింది కాబట్టి 15 లక్షలు తీసుకెళ్ళి, నేనేమనుకున్నా 30 లక్షలు కదా, మంచిగా చాలా మందికి మంచవచ్చు. అంటే నేను అనుకున్న దానికన్నా ఇంకొంచెం మంచి వచ్చింది కదా, అంటే నేనేమనుకున్నా అంటే 30 లక్షలు కదా చాలా మందికి మంచవచ్చు అని నా లోపల ఉండే. సరే ఇట్లా అయింది అట్లా అయింది, కొన్ని రోజులు ఇంకా నాకు తెలియదు కదా, అప్పుడే ఇస్తారేమో తర్వాత ఇస్తారేమో అని నేను అనుకున్నా. ఈ అందరూ ఈ వచ్చినాయి ఏం చేసినావు, అది రాలే, రాకముందుకే వచ్చినాయి ఏం చేసినావు అంటారు. 35 లక్షల్లో ట్యాక్స్ అన్నీ కట్ అవుతాయి. చెప్తా, అది ఏంటంటే 30 లక్షలు కదా, అది రానికి టైం పడుతుంది. కొంతమంది తెలియక అంటేనే ఉన్నారు, ఇంకా హరి ఏంది ఇవి రాలే వీళ్ళు అంటేనే ఉన్నారు, అసలు వీళ్ళకి ఏం తెలుసు, వచ్చినాయా రాలేదా వీళ్ళకి ఏం తెలుసు, గిట్లా అంటున్నారా అని నేను బాధపడ్డా. ఒక అన్నుండి నేను 10 లక్షలు ఇస్తా నువ్వు అంచు అంటే, అన్న నా సంతోషం ఏంటంటే నేను అంత దూరం పోయినా, నేను గెలిచిన, నేను అనుకోలే గెలిస్తా అని, గెలిచిన నా సంతోషం ఏంటంటే ఆ పైసలు ఇస్తే నాకు ఇంకా ప్రౌడ్ ఉంటది కదా అన్న అని నేను చెప్పిన. సరే తమ్ముడు నీకు నచ్చినట్టు అందరికి ఇట్లా అంటుర్రు అని నేను ఇట్లా అన్నా అంటే, అన్న నువ్వు చెప్పింది నాకు మంచిగా అనిపించింది కానీ ఆ అమౌంట్ ఇస్తే నాకు మంచిగా అనిపిస్తుంది కదా అన్న అని నేను అన్న తర్వాత చాలా ఇంకా వస్తాలో ఇంకా నాకు తెలియదు కదా టైం పడుతుంది అని. తర్వాత ఇక కొన్ని రోజులకి అమౌంట్ వచ్చింది. అమౌంట్ ఎట్లా వచ్చింది, 30 లక్షలు. 30 లక్షల దాంట్లో 40% GST కట్టు, 40% కారు. ఆ కారు ఏదో నేను కొన్నా అంటారు, అది గిఫ్ట్ అని చెప్పారు. అది పోగానే 8.5 లక్షలు కట్ చేసారు. కార్ కి కూడా అమౌంట్ కట్ చేశారా? అట్లా అయితేనే తీసుకో, లేకపోతే అది అన్నే ఉంటది అని అన్నారు. మరి ఇళ్ళకెళ్ళి ఇవ్వాలి, 8.5 లక్షలు ఇళ్ళకెళ్ళి ఇవ్వాలి. సో అదే డబ్బులు మీరు అవన్నీ చూసిరా చేసిరా అంటే తర్వాత అల్లకెళ్ళి అయిపోతాయి అన్నారు. నేనేమనుకున్నా ఈడేమైతుంది 30 లక్షలు ఇంతమందికి వంచాలి అని నేను ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా. ఇంతమందికి సాయం చేయాలి అని ఇంతమందికి చెప్పినా, నేను స్టేజ్ మీద ఏం చెప్పినా ఈడేం చెప్తున్నా 40% పోయింది. 30 లక్షలల్లా 40% పోయింది. కారుకి 8.5 లక్షలు. ఇంకోటి వస్తే నెక్లెస్ 5 లక్షలు. మదర్ కి బిగ్ బాస్ టీమ్ అది టీమ్ గిఫ్ట్ ఇచ్చారు కదా. టీమ్ గిఫ్ట్ అన్నారు. ఆడికి పోయినాక గిఫ్ట్ ట్యాక్స్ గింతే ఉంటది, గిట్లే ఉంటది అన్నారు. ట్యాక్స్ కట్టించుకున్నారు. ఏందన్నా గిట్లా అంటున్నారు, ఆడ చెప్పింది ఏంది, ఈడ చేసేది ఏంది, నాకు ఏది వద్దన్నా, మా ఊళ్ళో వద్దన్నా ఊకుంటారు, మాకు ఇట్లా అంటే రూల్స్ అన్న. ఇవన్నీ ఆఫ్ స్క్రీనే జరుగుతాయి కాబట్టి ఇవన్నీ ఆడియన్స్ కి తెలీదు. అరే నాకేమో ఈడ నేను ఇట్లా చూస్తున్నా, అన్న ఏం జరుగుతుందన్న నాకు అర్థమైతే లేదు. మనం చెప్పింది ఒకటి, ఇప్పుడు చేసేది ఒకటి, మళ్ళీ వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు, ఈ వేడికెళ్ళి తేవాలి ఎట్లా తేవాలి అంటే ఇంకేమున్నది అల్లకెళ్ళి కదా కట్ చేసేది. ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంది, కార్ ఇస్తా అన్నారు, కట్ చేసారు. నెక్లెస్ ఇస్తా అన్నారు, కట్ చేసారు. ఈ 40% ఏమున్నాయి అలా, ఇవన్నీ పోగా ఎంత వచ్చినాయి అసలు? నువ్వు ఒకసారి 40% అంటే నువ్వు లెక్క పెట్టుకో, 8.5 అంటే నువ్వు లెక్క పెట్టు, 5 అంటే నువ్వు లెక్క పెట్టు. ఫస్ట్ నేను శివాజీ అన్న, బోలే అన్న, సందీప్ అన్న, లాయల్ వీళ్ళందరూ వచ్చినప్పుడు నేను 1 lakh మా ఊరు నుంచి స్టార్ట్ చేసిన, క్వింటల్ బియ్యం 1 lakh అని. దీని ఓను సపరేట్ నాకు అదనంగా ఇంకొంచెం ఖర్చు అయింది. మీ డబ్బులు ఇవి పెట్టాక ఇవి నాకు సందీప్ అన్న 25,000 ఇచ్చిండు. ఒకసారి చూద్దామన్నా మీరు ఎవరెవరికి హెల్ప్ చేశారు. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు 40% కటింగ్స్ అంటే మీకు చాలా తక్కువ అమౌంట్. నాకు నిజంగా చెప్తానా మస్తు బాగా అనిపించింది. అరే నేను అనుకున్నా ఇవి ఎన్నో స్టేజ్ మీద ఇస్తేనే అయిపోతుండే, ఇక అంత పంచాలు ఉండకపోతుండే, కొట్లాడు ఉండకపోతుండే. సార్ మీకు నచ్చిన వాళ్ళకి గిట్లే అన్న ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఇట్లా అన్న అయిపోవు, ఇవన్నీ కటింగ్స్ ఏంది, ఇవేంది, మళ్ళా ఇట్లా ఏం చేయాలి వీటిని ఇట్లా. అంటే అన్ని డబ్బులు వచ్చాయి అంటే రైతు బిడ్డ అనే ట్యాగ్ వాడుకుని విన్ అయిపోయాడని మాట్లాడారు కానీ, బట్ ఈ కట్టింగ్స్ ఇవన్నీ ఏమో ఆడియన్స్ కి తెలియదు కదా. ఆడికైనా శివాజీ అన్న చెప్పిండు, ఏడ మన ఇంటికి వచ్చినప్పుడు వానికి రాలేదు గింట్లే వచ్చినాయి శివాజీ అన్న అన్నాడు, బోలే అన్న చెప్పిండు. వీళ్ళిద్దరు మీకు బిగ్ బాస్ హౌస్ నుంచి కోర్టు కేసులు అయినప్పటి నుంచి, జైల్లో ఉన్నప్పటి నుంచి కూడా బాగా సపోర్ట్ చేశారు బోలే అన్న, శివాజీ అన్న. బోలే అన్న మొత్తం లాయర్లను తీసుకొని వచ్చిండు మంచిగా. అంటే నేను లోపల ఉన్నా, బయటకు వచ్చి మొత్తం లాయర్లను వాళ్ళని వీళ్ళను తీసుకొచ్చి చేసిండు. నేనేమో 4 రోజులు ఉన్నా కదా అట్లా.
కానీ చాలా అంటే ఎలా అనిపించింది ఆ జైలు ఎక్స్పీరియన్స్? అంటే బిగ్ బాస్ నుంచి వచ్చాక టైటిల్ బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత నిజంగా చెప్తున్నా, జైల్లో ఉంటే పవోనికి ఇట్లా ఇట్లా రావద్దు, పవోళ్ళకి ఇట్లా రావద్దు, అంత ఉంటుంది లోపల. ఇక నాకు బాధ అనిపించింది, శత్రువులైనా సరే పోవద్దు అని కోరుకుంటారు. ఎందుకంటే టైటిల్ విన్ హ్యాపీగా కప్పు తీసుకెళ్లి ఊర్లో చూపిద్దాం అనుకున్నారు, అన్ఎక్స్పెక్టెడ్ గా జైలు నాతో మళ్ళీ తమ్ముడికి ఇట్లా వచ్చిండు, మా సెకండ్ తమ్ముడు. ఇంతకుముందు యాక్సిడెంట్ అయింది థర్డ్ తమ్మునికి, సెకండ్ తమ్ముడు నాతో వచ్చిండు జైలుకి, ఆయన మీద ఇట్లా పెట్టిరు కేసు. ఏటు ఇప్పుడు తమ్ముడే. స్టిల్ ఇప్పటికి ఇద్దరి మీద నడుస్తుంది. ఇప్పుడు ఇది క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఏం లేవా? అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు? తిరగాలి, ఇంకా తింపుతున్నారు, తిరుగుతూనే ఉన్నాం అట్లా. అంటే మీరు వాంటెడ్ గా చేసింది కాకపోయినా కూడా పనిష్మెంట్ మీరు తీసుకోవాలి. శిక్ష అనుభవిస్తున్నా. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో 3 months ఉండడమే, ఫోన్ ఇవన్నీ లేకుండా అదొక మెంటల్ స్టేట్ కూడా ప్రాపర్ గా ఉండదు అని చెప్తూ ఉంటారు. దాని వెంటనే బయటికి రావడం, ఈ గొడవ జరగడం, మళ్ళీ సడన్ గా జైలుకు వెళ్ళడం, అంటే ఇంట్లో అమ్మ నాన్న ఏమనుకుంటారు? మీరు విన్ అయ్యి వచ్చినా కూడా అరే మీ కొడుకు జైలుకి పోయాడు అంటే వాళ్ళకి కూడా బాధ ఉంటది కదా. ఆ టైంలో పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంది మీకు? చెప్పిన కదా బాపు జైలు కానీ మా వాడు వస్తేనే ఇన్నే ఉంటాను, ఇక లాయర్లు ధైర్యం చెప్పారు. మా అమ్మ ఏంటంటే ఉట్టిగానే ఇట్లా అయిపోతుంది, నెత్తి మొత్తం ఇట్లా వేసేసుకొని, మీరు ఆ వీడియోలు ఇట్లా చూసి అర్థమైపోతుంది. నేను కూడా చెప్పిన అమ్మ నేనేం తప్పు చేయాలి, నేను వస్తా, ఇది ఒకటే చెప్పిన. నువ్వేం ఫస్ట్ చెప్పిన బాపు అమ్మని చూసుకో, అమ్మ టెన్షన్ పడుతుంది, అమ్మ నేను పోయేస్తానికి ఇట్లా చెప్పిన. నేను వస్తా, నేనేం తప్పు చేయాలి, ఓలో చేసిన తప్పుకు నేను పోతున్నా, కానీ నేను మళ్ళీ వస్తా అని చెప్పిన. మా అక్క చెప్పిన ధైర్యంగా ఉండురే, ఏం కాదు మనం చేయలే, దేవుడు చూసుకుంటాడు అని చెప్పి. మీరు ఆ వీడియో ఇట్లా చూస్తుంటే కాళ్ళకి లోపలికి పోయి మళ్ళీ వచ్చి మళ్ళీ మా అమ్మకి చెప్పిన నేను వస్తా అమ్మ అని. చెయ్యని తప్పుకి స్టిల్ పనిష్మెంట్ ఇప్పటికే నర్సనే ఉన్నది, ఏం చేసాం ఇక తలరాత అని పోతా ఉన్నా. అంటే అనిపిస్తుందా అంటే బిగ్ బాస్ కి వెళ్ళకపోతే ఇవన్నీ జరగకుండా ఉండేవి కదా అని? అంటే అట్లా కాదు, ఇప్పుడు ఆ కేసు అది ఏంది, ఇప్పుడు చిన్న వయసులో మనం చెయ్యని, ఇప్పుడు చేసిన తప్పు పోతేనే చేసిన. ఇప్పుడు మొన్న కోర్టుకు పోయినా, చేసిన వాళ్ళే సంతోషంగా ఉన్నారు, నేను చెయ్యలే, నాకు బాధ అవుతుంది. ఏం చేసినావు అంటే ఆ బాయ్ కాలం కొట్టినా, ఆ డైరెక్ట్ ఆ బాయ్ కాలం కొట్టినా, నాకు అసలు నవ్వాలా ఏడవాళ్ళ అర్థమైంది. ఏ కేసులో చాలా చిన్న కొట్టేసినా అలా అంటాడు. వాళ్ళది ఎట్లుంటే తెలుసు కదా, చిన్న అటెంప్ట్ మర్డర్ బాయ్ అంట. అమ్మ మర్డర్ చేసిన వాళ్ళు మంచిగా ఉన్నారు, ఏం చేయని వాళ్ళు తిరుగుతా ఉన్నారు. అంతా అసలు సిచ్యువేషన్ నేను మా తమ్ముడు ముఖం తీసుకున్నా, ఏందిరా ఇది ఇతను ఏందిరా ఇది, వాళ్ళేమో మంచిగా ఉన్నారు, మనం ఎందుకు బాధపడుతున్నాం అని ఉన్నది కదా. వాళ్ళు కొట్టిరు, పంచాయతీలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, ఇక వేరే వేరే పంచాయతీలు ఉన్నాయి, వాళ్ళు మంచిగా ఉన్నారు. చాలా ఏమైనాక ఆ నా ముఖం చూసుడు, నేను వాని ముఖం చూసుడు, ఇద్దరం. ఇక కోర్టు అంటే ఎట్లుంటది, ఇక ఇట్లా పెట్టుకొని ఇక లోపల నవ్వుతున్నాము, అడిగిపోతేనేమో అలా చూస్తేనే ఇట్లా అనిపిస్తుంది, గమ్మతున్నది ఇక. సో ఈ కష్టం బేసిక్ గా పగోడికి కూడా అదే కదా, అందుకే అన్న ఎవ్వరికి రావద్దని. చెయ్యని తప్పుకి అంటే అటు ఏడవలేని సిచ్యువేషన్, నవ్వలేని సిచ్యువేషన్. నిజంగా మీతో మాట్లాడుతుంటే తెలుస్తుంది, నిజంగా ఆయన డబ్బులు ఏం చేశారు అని సోషల్ మీడియాలో అందరూ మొత్తుకున్నారు. ఒకసారి ఏం చేశారో ఆయన ఏం చెప్పరు, జస్ట్ మా టీం కలెక్ట్ చేసిన వీడియోస్ కొన్ని చూపిస్తా చూడండి. సోయల్ కూడా మీ పొలంలోకి వచ్చి ఇది పంట, ప్రియాంక కూడా వచ్చినట్టుంది నాకు తెలుసు ఆ టైంలో కదా. ఎప్పుడు వచ్చారు ఇది? ఇది అన్న నాటేసేటప్పుడు అన్న ఒకసారి అంటే ఇట్లా చేద్దాం అంటే నార్మల్ గా అన్నకి ఇట్లా ఉండే ఇట్లా ఫార్మింగ్ చేద్దామని, అన్న మనం నాటేసేటప్పుడు చేద్దామన్నా అని చెప్పిన. నిజంగా అన్న వచ్చిన తర్వాత మళ్ళా లాస్ట్ కు అంటే ఇంటికి పోయేటప్పుడు ఒకటే అన్నాడు, నేను ఎప్పటి నుంచి అనుకున్నా మంచిగా అనిపించింది, కానీ జిమ్ లో వర్కౌట్ చేసిన దానికన్నా పొలంలో చేసిన దానికి చాలా వేరే ఉండదు, మొత్తం ఇట్లా పుండు పుండు అయిపోయింది, అంటే నార్మల్ పెయ్యి మొత్తం ఆగమాగం అయిపోయింది అని అన్నాడు. ఎన్ని ఎకరాలు ఉంటది అన్న పొలం? పొలం అంటే ఒక 2 తక్కువ ఉంటది, మొత్తం కలిసి 8 ఎకరాలు ఉంటుంది మొత్తం కలిపి. మీకు ఇష్టం స్టిల్ ఫార్మింగ్ అంటే? ఇప్పటికీ అదే, బంతి పెట్టినాం, మళ్ళా ఇప్పుడు నాటేసినాం, మళ్ళీ వేశారు. ఓకే, మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి ఖచ్చితంగా. మీరు హెల్ప్ చేసిన ఇవన్నీ ఎందుకన్నా ఎక్కడ ఎక్కువ ప్రమోట్ కాలేదు, ఎక్కడ చూపించలేదు? ఎవరి అమ్మాయి? అయితే ఈ అమ్మ నేను నార్మల్గా ఆ చిన్న బాబు ఉన్నాడా, ఆ చిన్న బాబుకి ఏంటంటే ఉడుకు నీళ్ళలో పడ్డాడంట, అంటే వెనకకు తోసేసిరంట ఎవరో వాళ్ళ దాంట్లో, అంటే కొంచెం బ్యాగ్ మొత్తం హాట్ వాటర్ తుంటే మొత్తం ఇట్లా అయిపోయింది, చర్మం మొత్తం ముసిపోయింది. ముసిపోగానే నేను చూసిన వీడియో చూసి ఎక్కడానికి కామెంట్ పెట్టిన, కామెంట్ పెట్టంగానే వాళ్ళు
విత్ ఇన్ అంటే పెట్టిన ఆయన ఒక 24 hours కి నాకు రిప్లై ఇచ్చిండు, అన్న ఇట్లా మేము చేద్దాం అనుకుంటున్నాం అన్న, ఒకసారి మీరు ఏడున్నారో చెప్పండి అంటే, వాళ్ళు ఉండి మేము ఇట్లా హైదరాబాద్ వస్తున్నాం అంటే సరే అని నేను మన ఆఫీస్కి పిలిపించి మనతో ఇట్లా అవుతుంది అంటే వాళ్ళు స్కానర్ పెట్టమన్నారు. స్కానర్ అంటే నాకేం భయం ఏంటంటే స్కానర్ తో కొంచెం వేరే జరుగుతుంది అన్న, మీ నంబర్ కింద పెడతా, మీ డీటెయిల్స్ కింద పెడతా, మీ డీటెయిల్స్ పెడితే ఎవరైనా మీకు చెయ్యాలనుకుంటే ఎవరైనా చేస్తారు. స్కానర్ ఏంటంటే కొంచెం వేరే ఉన్నది బయట, వద్దన్న నాకు ఇప్పుడు ఎవరో మళ్ళా నన్ను అంటారు, నంబర్ పెడితే డైరెక్ట్ మీకు ఫోన్ వస్తుంది, మీకు అట్లా చెప్తారు, ఎవరైనా నాకు కాంటాక్ట్ అయినా మీకు ఫోన్ చేస్తా, పలానా వాళ్ళు మీకు చేస్తారంట, డైరెక్ట్ మీరు ఫోన్ పే అన్న లేకపోతే అది పెట్టేసేయండి అన్న అని చెప్పిన. నా నుంచి కొంతమంది ఫోన్ చేస్తే వాళ్ళకు డైరెక్ట్ ఫోన్ చేసి డైరెక్ట్ వాళ్ళకి ఇవ్వండి అని నేను చెప్పేసిన. ఓకే, అలా హెల్ప్ చేశారు. ఇది రైతుల కోసం బేసిక్ గా మన ఇండియాలో ఉన్న దౌర్భాగ్యం ఏంటి అంటే ప్రతి ఒక్కటి కూడా ప్రైజ్ దాన్ని డిజైన్ చేసేవాడు ఫిక్స్ చేస్తాడు. మీరు పోరాడేది చాలా జెన్యూన్ అనిపించింది, ఎందుకంటే రైతులు పండించే కష్టానికి వాళ్ళు ఎప్పుడూ ప్రైజ్ వాళ్ళు డిసైడ్ చేయలేరు. ఎంతో మంది రైతులు ఏడవడం, సూసైడ్లు చేసుకోవడం, బాధపడడం కూడా నేను చూశాను. ఈ ఫైట్ లో మీ నాన్నగారు కూడా ఉన్నట్టున్నారు ఈ పోరాటంలో. ఇది ఎప్పుడు చేస్తారు? ఇది వడ్లు అన్ని తీసుకొచ్చినాం, ఒక దగ్గర పోసినాం. అంటే ఇప్పుడు వరి అయిపోయి వానలు పడతాయి, ఎందుకంటే వడ్లన్నీ తీసుకొచ్చి ఇంటి ముంగట పోసినాం, ఇంటి పక్క పొండు పోసినాం, పొలంలో పోసినాం. ఈ 3 దగ్గర వాన పడి మొత్తం నానుతున్నాయి. ఆ ఐకేపీ సెంటర్లో ఎవరు కొంటలేరు. కొనపోతే ఇప్పుడు రైతు పరిస్థితి ఏంది? అట్లా ఊర్లో మా యొక్కలు అందరి నానుతున్నాయి, ఖరాబ్ అవుతున్నాయి. మా ఊర్లో స్టార్ట్ అయింది వడ్లు కొను అని. అది పార్టీ కోసం చేయలేదు, దేనికోసం చేయలేదు, రైతు కోసం కూర్చొని మా వడ్లు కొనుర్రి, ఇది కొనకపోతే ఇంకా ఏం లేదు, ఇంతగానో కష్టపడి పండించిన పంట నేలపాలు అయిపోతుంది అని ఆ బాధతో కూర్చున్నది అక్కడ. ఇక కొంతమంది ఏమంటారు, పాలిటిక్స్ లోకి వెళ్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు, దీనికోసం చేసిండు దానికోసం చేసిండని ఈ కడుపు తిప్పలు ఎవరు చూడరు. ఒక రైతు ముంగట్టుకు వచ్చి పోరాడితే ఆయన ఒక అడుగు వేస్తే 10 అడుగులు వెనక గుంజుతారు. వచ్చి పొలం కాడికి వచ్చి ఒక పని చేస్తే అది ఏంటిది, ఎట్లున్నది, వాతావరణం ఏందని వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు ఇక నోళ్ళన్నీ బంద్ అవుతాయి, ఆడికి వచ్చి చెయ్యరు అనేది అంటారు. అంటే ఇప్పుడు అవన్నీ అలా తడుస్తూ ఉంటే మళ్ళీ మీకు ఆ పని వేస్ట్, మళ్ళీ ఆ బాధతోని ఎవ్వరు ఉండలేరు అన్న బాధతోని ఏడ్చిపోయి ఆడ బాబు కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత మా బాధ గిది అని నేను అలా చూపిస్తే ఇక కొంతమంది కావాలని ఏదేదో అన్నారు. ఆ వీడియోని చూసి మా ఒడ్లు కొనకపోతే మేము ప్రైవేట్కి అమ్ముకున్నాం. ప్రైవేట్ గా కొననీయకపోతే మేము ప్రైవేట్కి అమ్ముకుంటే 2,000 చిల్లర ఉండే, మా ఒడ్లు పోయింది 1,800 1,700 పోయింది. ఇది చాలా పాపం దారుణం అనిపిస్తుంది కదా, మనం ఎవ్రీ ఇయర్ చూస్తూనే ఉంటాము. అంటే మీకు ఇలా ఫైట్ చేస్తున్నారు కాబట్టి ఇన్ ఫ్యూచర్ లో పాలిటిక్స్ లో కూడా వెళ్ళాలి అని ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా? దేవుడు రైతుల కోసం కొట్లాడమని దేవుడు పంపిస్తే ఖచ్చితంగా అడుగు రైతుల కోసం వేస్తా. ఇక అనుకునేటోళ్ళు అనుకుంటూనే ఉంటారు. ఈ వీడియో వచ్చేసి నేను మాల మీద ఉంటే ఎవరిదైనా పంటని ఆ వీడియో చూడంగానే నాకు బాధ అనిపించింది. బాధ అనిపించగానే నేను నిర్మల్ మన తమ్ముడు ఉంటాడు, ఇట్లా వేయడాన్ని కనుక్కోమంటే అంటే నిర్మల్ దగ్గర అని చెప్పగానే ఒకసారి ఫోన్ చేసిన, ఎక్కడ అంటే అన్న మన నుంచి ఒక 50 కిలోమీటర్లు ఉంటది అన్నాడు. అంటే నేను ఇట్లా చేద్దాం అనుకుంటున్నా, 350 కిలోమీటర్లు మా నుంచి, వాళ్ళ నుంచి 50 కిలోమీటర్లు ఉంటది. నేను మళ్ళా పోవాలంటే నేను మాల మీద ఉన్నా, అంత దూరం పోయి మళ్ళీ ట్రావెలింగ్ చేయాలంటే మళ్ళీ 350 అటు 350 ఇటు మాల మీద ఉన్నాం. ఏ రేటు మంచి ఎటు చెడు అని నేను మళ్ళా పెద్ద స్వామిని అడిగితే వద్దు, అక్కడి నుంచి ఎవరైనా ఉంటే పంపించి చెయ్యి అంటే నేను ఇక్కడ నుంచి ఉండి వాళ్ళ తమ్ముడిని అక్కడ పంపించి ఇట్లా అనుకుంటున్నా అని చెప్పి మరి అట్లా ఇచ్చిన. ఆ వీడియో ఇట్లా తీయకపోదును. ఇక కొంతమంది అనుకుంటున్నారు కదా, చెప్పిన అమ్మ నేను ఇస్తా, నేను రాను, వీడియో కాల్లోనే మాట్లాడతా, ఇది కొంతమందికి చూపెట్టనీకే అమ్మ అని అక్కడ నుంచి మళ్ళీ అది ఇచ్చిన. ఇది ఒక్కటి నేను ఇట్లా చూపి. ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు బిగ్ బాస్ లో విన్ అయిన అమౌంట్ డొనేట్ చేస్తారా, పర్సనల్ గా వచ్చిన అమౌంట్ అయినా? బిగ్ బాస్ నుంచి ఇప్పుడు ఎంత అయితే మనకు కొంచెం మిగిలిందో అక్కడ నుంచి ఏంటంటే కొన్ని చెప్పలే నేను. నా తప్పు ఏంటంటే ఇట్లా అవుతుందని నాకు తెలియదు. ఏంది ఇట్లా ఇప్పుడు చిన్న పాపాలను తీసుకొని వచ్చారు, మా ఇంటికాడ కెమెరాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, చిన్న పాపాలను ఇంత పాపాలను తీసుకొచ్చినాక వీడియో తీద్దామంటే నా మనసు ఒప్పదు. అన్ని ప్రతిదీ ప్రూవ్ వాళ్ళు గింతున్నారు, వాళ్ళని ఇట్లా తీసుకొని వీడియో తీయాలి. ఒకళ్ళైతే ఇంటికాడనే వండుకున్నారు,
అరే వీళ్ళని ఎట్లా వీడియో తీయాలి, నేను ఎట్లా అడగాలి, వీళ్ళను ఎట్లా ఇచ్చినా అని ఎట్లా చెప్పాలి. వాళ్ళేమో ముఖం ముంగటికి రమ్మంటే బాధపడతారు, వద్దన్నా మా ఫేస్ వద్దన్నా. చాలా మంది ఒప్పుకోవాలా రావడానికి. మరి పైసలు ఇమ్మను ఇట్లా అంటే ఇక బాధతో ఇచ్చిన తర్వాత సరే అమ్మ మీకు గుర్తుంటే చాలు, నేను ఇచ్చింది దేవునికి ఆదుకుంటే చాలు ఇట్లే అనుకున్నా. నా మనసుకు మీకు దేవుళ్ళకి తెలిసే చాలు అని నేను ఇచ్చేసిన. నా తప్పు ఏంటంటే గది తర్వాత తెలిసింది, నా తప్పు తీసుకోలేదు, వీడియో తీసుకోలేదు అని తర్వాత తెలిసింది. అసలు ఎవరికి మంచి పనులు చేసామనేది తీసుకున్న వాళ్ళకి చేసే వాళ్ళకి తెలిస్తే చాలు. అంటే ప్రతిదీ ప్రూఫ్ పెట్టుకోలేరు, ఆల్రెడీ మన దగ్గర చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. బట్ కమెంట్ చేసే వాళ్ళు, మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఒక 1 రూపీ అన్నా ఎవరికన్నా హెల్ప్ చేస్తుంటే. ఇంకొకటి హైలైట్ ఏంటంటే సరే నా ఉన్నంతలా నేను ఇప్పటికీ ఏదైనా ప్రమోషన్ చేసినా దాని నుంచి కొంతమంది చదువుకుపోతుంది, కొంతమందికి నేను ఇస్తే 10,000 ఇచ్చిండు. సరే నువ్వు రూపాయి ఇచ్చి పెట్టు, వాళ్ళని వద్దంటురా. రూపాయి ఇచ్చి పెట్టు, 10,000 ఇచ్చిన అంటే అదే వాళ్ళకి అర్థం కాదు. అరే సరే నువ్వు ఒక 100 రూపాయలు వాళ్ళకని ఇచ్చినావా కనీసం. నేను నాది బట్టి నేను చేసుకున్న దాన్ని బట్టి ఒకరికి ఇంత ఇస్తున్నా, ఒకరికి అంత ఇస్తున్నా, ఒకరికి ఇంత ఇస్తున్నా. ఇంతనే ఇచ్చిండు, గివ్వే ఇచ్చిండు. అలా కమెంట్ చేసే వాళ్ళు ఎవరైనా 1 రూపీ అయినా ఇచ్చుంటే అవి స్క్రీన్ షాట్స్ తీసుకోకుండా ఇప్పటి నుంచి నెగటివ్ ట్రోల్స్ వస్తే నేనేమనుకున్నా, నా మనసుకు తెలుసు దేవుడు నాతో ఎవరికి ఎంత ఇప్పియాలో అంత ఇప్పిస్తున్నాడు. నేను అదొకటి నమ్ముతా. నేను నాకు కొన్ని చేసిన దగ్గర నాకు మంచిగా అనిపించింది. ఇప్పుడు నాతో నేను చేస్తలేను, నాతో దేవుడు చేపిస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళు ఇప్పుడు నాతోని వాళ్ళు ఎవరో తెలియకుండా దేవుడు నాతోని వాళ్ళకి ఇప్పుడు నేను రూపాయి ఇచ్చినా అంటే నేను ఇయ్యలే, దేవుడు నాతో ఇప్పించింది వాళ్ళకి. వాళ్ళు ఎవరో తెలియదు, ఏమో తెలియదు. అవును, ఇట్లా నన్నే అడిగిరా అంటే దేవుడు అప్రోచ్ అవుతారా అన్న హెల్ప్ కావాలి అని. అంటే చాలా చాలా వీడియోస్ దొరికాయి మనకి, అండ్ చాలా మంది నేను ఇచ్చిన తర్వాత వాళ్ళ ముఖంలో సంతోషమే నాకు 1000 కోట్లు ఆనందం అంతే. ఇంకా ఒకసారి వాళ్ళ దగ్గర పోయినాక వాళ్ళ బాధ తెలుసుకొని నేను ఇచ్చిన తర్వాత వాళ్ళు చిన్న స్మైల్ ఇస్తారు, ఆ రోజు తినకున్నా చాలు కడుపు నిండిపోతుంది అంతే. ఇంకా ఇది ఎవరికి డొనేట్ చేస్తారు? అన్న ఇచ్చిండు కదా, వీళ్ళకి ఇంత ఇచ్చిన, అన్న అంత ఇచ్చిండు అని ఆడ పెట్టిన. సందీప్ అన్న ఇంత ఇచ్చిండు, మనం ఇంత ఇచ్చిన. ఆట సందీప్ ఇచ్చారు, అలానే శివాజీ గారు మీరు ఉన్నారు. ఓకే, అది ఇట్లా ఇయ్యలేదు అన్నారు. మళ్ళీ డైరెక్ట్ మా ఊరిలో ఏమన్నా అంటే డైరెక్ట్ వాళ్ళ చేయిలకి ఇయ్యకండి, ఇస్తే వాళ్ళు కొంచెం ఇట్లా ఇట్లా చేస్తారు. చిన్నపిల్లలు ఇప్పుడు చిన్నగా ఉన్నారు కదా, వాళ్ళకు సరిపోవు. మళ్ళా పెద్దగానికి ఏం చేస్తారంటే వాళ్ళ ఇప్పుడు ఇది ఉంటది కదా ఫిక్స్డ్ డిపాజిట్ పోస్ట్ ఆఫీస్ లా వాళ్ళ పెళ్లికి వరకు 10 లక్షలు ఇట్లా 10 లక్షలు ఇట్లా వాళ్ళ 15 లక్షల వరకు అయితే ఇద్దరు పేరు మీద మనం వేసినాం అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు ఎదిగేదాకా ఇప్పుడు అవి వస్తూనే ఉంటాయి, సేవింగ్ లా వస్తూ ఉంటాయి వాళ్ళకి. ఇక నాకు మంచిగా అనిపించింది, అరే వీళ్ళకి ఇట్లా అయిపోతే నేను ఇచ్చింది సరే 1 లాక్ కావచ్చు, కానీ వాళ్ళు పెళ్లి అయ్యే వరకు మంచిగా 10 లక్షలు అవుతాయి కదా, ఆలోచన మంచిగా ఉంది కదా అని నేను ఇంట్లో పిల్లలకి రోజుల్లో అలా ఎవరు చేయట్లేదు అన్న. ఇంట్లో ఉన్న పిల్లలకి చాలా మంది ఇలా మనీ వేయట్లేదు, బట్ మీరు అలా డొనేట్ చేశారంటే గ్రేట్. ఇది అన్న నేను ఇన్స్టాగ్రామ్ లో ఒకటి చూసాను, ఇది మంచులక్ష్మి గారితో మీరు కలిసి ఇక్కడ ఎవరో ఒక అబ్బాయికి డొనేట్ చేస్తున్నారు. ఇది ఎక్కడ కూడా కనిపించలేదు. అలానే ఇది ఏదో స్టేజ్, ఇక్కడ అనసూయ గారు కూడా ఉన్నారు, దీపావళి అని చెప్పి ఏదో ఉంది. ఇవన్నీ ఎక్కడ? దీపావళి ఈవెంట్ కక్క, అంటే షోలా ఈటీవీ షో ఉంది, నార్మల్ ఇట్లా చెయ్యొచ్చు అంటే సరే అని మన దగ్గర వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చేద్దామని వాళ్ళని తీసుకొని వచ్చాను. ఎందుకంటే నేను చేసింది కాక నా త్రూ ఇంకా వేరే వాళ్ళు చేసే బాబుకి ఏంటంటే కొంచెం సపోర్ట్గా ఉంటుంది, వాళ్ళకి అమ్మ నాన్నకి ఎవరు లేరు. నేను ఏంటంటే నా బర్త్డే నాడు నేను గుడికి పోయి కొమరేలు వెళ్ళి వస్తుంటే ఒక పాఠశాలలో నన్ను సర్పంచ్ వాళ్ళు ఇన్వైట్ చేసి కేక్ కట్ చేపిస్తున్నప్పుడు ఆ అబ్బాయిని తీసుకొచ్చి గిన ప్రాబ్లం ఇది గిట్లా అంటే నేను ఖచ్చితంగా చేస్తా, నీకు చేస్తా, ఇప్పుడు ఇస్తా అంటే అన్న మీరు మంచి స్టేజ్ మీద మంచి ఏదన్నా అవకాశం వచ్చినప్పుడు చెయ్యండి, ఎందుకంటే ఈ బాబుకి గిట్లున్నది, పలానోళ్ళు చేస్తే కొంచెం ఈయనకు ఈ ఊరు సపోర్ట్ ఉంటుంది, మీ సపోర్ట్ ఉంటుంది, ప్రజల సపోర్ట్ ఉంటుంది అన్న. సరే అన్న అని చెప్పిన తర్వాత నాకు అవకాశం వచ్చింది షోలా ఇట్లా చెయ్యొచ్చు అన్నప్పుడు, అరే వీళ్ళు ఉన్నారు కదా అని వీళ్ళని తీసుకొని వచ్చిన, సర్పంచ్ని వాళ్ళని వీళ్ళని తీసుకొని వచ్చిన. పాపం పొద్దున్న నుంచి ఉన్నారు, అంటే ఆ బాబుకు న్యాయం జరుగుతుంది అంటే మనం ఇచ్చింది కాక 10 మంది తోడు పడతారు, ఏదో ఇల్లు కానీ ఏదైనా వస్తుంది అన్న ఆశతోని అంతమంది వచ్చిర్రు. వచ్చిన తర్వాత కట్ చేసి ఏమైంది, ఇచ్చినాం స్టేజ్ మీద ఇచ్చినాం, అంత అయిపోయింది. తర్వాత వస్తే అది టెలికాస్ట్ కాలే,
డబ్బులు అయితే ఇచ్చారు కానీ డబ్బులు ఇచ్చినాము, టెలికాస్ట్ కాలేదు. మా ఊళ్ళు ఏంటంటే సైడ్కి వెళ్ళి వీడియో తీసినారు. ఇప్పుడు మనం ఇట్లా మాట్లాడుతున్నప్పుడు మన వాళ్ళు వీడియో వీడియో తీస్తారు, తీస్తారు. ఆ వీడియోనే ఉంది, ఈ మెయిన్ ఫుటేజ్ లేదు. ఎందుకని టెలికాస్ట్ కాలేదు మరి? ఇక కొన్ని వాళ్ళు ఏమన్నారు, కొంచెం అన్న టెక్నిక్ అట్లా ఇట్లా ఇవ్వద్దంటే, మరి మీరే చెప్పారు కదా అన్న, మీరే చేయమన్నారు, లేకపోతే నేను వీడియో తీసుకుంది ఇప్పుడు వాళ్ళ దగ్గర పోయి మళ్ళీ రిటర్న్ తీసుకొని నేను చెయ్యాలా అన్న. పాపం సర్పంచ్ వచ్చిండు, వాళ్ళతో చాలా మంది వచ్చిర్రు, వాళ్ళు పొద్దు నుంచి ఏం తినకుండా ఇంతసేపు కూర్చోరు అన్న అని చెప్పిన. ఇక టెక్నిక్ ఇష్యూ ఇక ఇట్లా అన్నారు, ఇక ఏం అనలేదు, చేతులు ఎత్తేసారు. మళ్ళీ ఆ ఫుటేజ్ అన్న ఉంటే అన్న మేము పెట్టుకుంటామంటే అట్లా ఇవ్వద్దు అన్నారు. ఇక ఇంకొకటి ఏంటంటే మంచు లక్ష్మి అక్క వాళ్ళు ఆ బయట వచ్చినప్పుడు ఆ అక్క చేతుల నుంచి వేరే మళ్ళా సమ్ అమౌంట్ మళ్ళీ మనం ఇప్పించినాం వేరే వాళ్ళకి. ఆమె అక్క వెళ్ళిపోతుంటే అక్క మీరు ఇవ్వండి అక్క, ఈ ఫోటో మేము తీసుకొని పెట్టుకుంటామని. అప్పుడు సర్పంచ్ మేము మళ్ళీ అప్పటికప్పుడు అనుకొని అది ఊని అది అయిపోయింది, మళ్ళీ ఫ్రెష్ గా మనం చేద్దామని మళ్ళీ మనం చేసినాం. ఆయనైతే కనిపిస్తున్నారు అంటే నా వరకు ఒక క్లారిటీ కోసం ఇప్పటి వరకు పల్లవి ప్రశాంత్ ఎవరికి హెల్ప్ చేయలేదు అన్నందుకు నాకు కొన్ని విజువల్స్ దొరికాయి, అండ్ ఇప్పుడు నేను లైవ్ లో కొన్ని చూస్తున్నాను కాబట్టి. ఇంకొకటి ఏంటంటే మా సార్ నుంచి నేను మీరు ఫస్ట్ మీరు ఒక వీడియో ఇట్లా చూసారు, మళ్ళీ మా సార్ నేను అంటే నాకు చిన్నప్పటి నుంచి చదువు చెప్పిండు. ఆ సార్ ఇట్లా ఏంటంటే రైతుల కోసమే బుక్ ఇట్లా రాసిండు, రైతుల ఆత్మహత్యల గురించి దాని గురించి దీని గురించి రాసిండు. రాసే నేనే అనుకున్నా సార్ని అడుగుదాం,